తెలుగు సినిమా పరిశ్రమలో వివాదాస్పద నటి శ్రీరెడ్డి అరెస్టుకు రంగం సిద్ధమైంది. సోషల్ మీడియా, యూట్యూబ్ లో రాజకీయ నేతలపై అసభ్య కామెంట్స్ చేసిన ఈ తారపై కర్నూలులో కేసు నమోదు కావడంతో ఆమెను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు సిద్దమయ్యారు. ఏ క్షణంలోనైనా ఆమెను అరెస్టు చేసి విచారించే అవకాశం ఉందని పోలీసులు, మీడియా వర్గాలు కథనాలు వెల్లువెత్తుతున్నాయి. ఇక శ్రీరెడ్డి వివాదాస్పద అంశాల విషయంలోకి వెళితే తెలుగు మీడియాలో శ్రీరెడ్డి యాంకర్ గా కెరియర్ ప్రారంభించారు. సాక్షిలో న్యూస్ రీడర్ గా పనిచేశారు. ఆ తర్వాత సినీ రంగంలోకి ప్రవేశించి పలు చిత్రాలు నటించారు. అయితే తనను వాడుకొని ఆఫర్లు ఇవ్వలేదు అంటూ పలువురు హీరోలు, దర్శకులపై సోషల్ మీడియాలో కామెంట్స్ పెట్టి ఫోటోలు షేర్ చేశారు. ఇక తెలుగు అమ్మాయిలను ఇండస్ట్రీలో కొందరు వాడుకొని వదిలివేస్తున్నారు. ఔత్సాహిక తెలుగు యువతకు అవకాశాలు ఇవ్వటం లేదు కాబట్టి వారికి న్యాయం చేయాలని ఫిలిం ఛాంబర్ వద్ద అర్ధనగ్నంగా నిరసన వ్యక్తం చేయడం సంచలనం రేపింది. ఆ తర్వాత కాస్టింగ్ కౌచ్ ఉద్యమం నడిపి దేశవ్యాప్తంగా పాపులర్ అయింది. ఇక హైదరాబాద్ నుంచి చెన్నైకి మకాం మార్చిన శ్రీరెడ్డి యూట్యూబ్, ఇతర సామాజిక మాధ్యమాల్లో చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్, నాగబాబు, అనిత తదితరులతో అసభ్య పదజాలంతో, అశ్లీల వ్యాఖ్యలతో వీడియోలు ప్రొడ్యూస్ చేసి వివాదాస్పదంగా మారారు. అయితే ఓ దశలో ఆమె తీరు శృతిమించిందనే విమర్శలు కూడా వెల్లువెత్తాయి. అయితే ఆమె ఆగడాలకు అడ్డుకట్ట వేయడానికి ఆమె టీడీపీ కార్యకర్తలు పోలీసులకు కంప్లైంట్ చేశారు. కర్నూలులో టీడీపీ నేత మేకల వెంకట నాగరాజు ఫిర్యాదును పోలీసులు స్వీకరించారు. బిఎన్ఎస్ యాక్ట్ సెక్షన్ 352, 353, ఐటీ యాక్ట్ 2008 సెక్షన్ 66 కింద కేసు నమోదు చేశారు. ఈ ఫిర్యాదుతో పాటు కొన్ని ఆధారాలు కూడా సమర్పించారు. ఈ ఆధారాలు రుజువైతే 2 నుంచి 3 సంవత్సరాల జైలు శిక్ష పడుతుందని లీగల్ నిపుణులు తేల్చారు.